చెప్తున్నారు కదా, మీరు ఆ రైతుకు ఎక్కడో ఏదైనా మంచి రైతుకి ఇవ్వమని చెప్పాము. మీరు అనుకుని మన రామిరెడ్డి సార్కి అన్న వాళ్ళకి ఇచ్చామని చెప్పాము. ఇచ్చాము. ఇక్కడ ఒకటి ఇంకోటి వేరే ప్లేస్లో ఎవరికి ఇచ్చాము సార్. ఆయన పేరు ఏం పేరు? భాస్కర్. మీరు ఈ ప్రోడక్ట్ వాడారు కదా సార్, ఎలాగా వాడాల్సింది చెప్పారు కదా, మీరు చెప్పారు, మేము కూడా చెప్పాము. అప్పుడు ఆయన ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్. అదే ఈ ప్రోడక్ట్ వల్ల రిజల్ట్ కావాలని చెప్పి నాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందువల్ల కరెక్ట్ రైతు కావాలని చెప్పి మన వెంకటరామరెడ్డి గారు కరెక్ట్ అని చెప్పి నేను తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఆయన ఒక బరికే వాడమని చెప్పామన్నమాట. ఒక బరికే ఆ బరి ఈయన కూడా ఒక 10-15 రోజులు అయినది. అప్పటికి ఒక 20 రోజులు 15 రోజులు అయిన తర్వాత 20 రోజుల లోపల అప్పుడు మనం ఇచ్చాము. బాగా కరెక్ట్ రిజల్ట్ కావాలి మనకి. మీరు అందుకే రైతుకు డైరెక్ట్ గా రైతులు మీరే అడగండి. మేము ఆయన కూడా చూడడం ఫస్ట్ టైం ఇప్పుడు. అప్పుడు మీరు అడగండి ఎలా వాడారు, ఎంత పెరిగింది, ఫ్యాట్ ఎంత పెరిగింది. నేను చెప్పినట్టు 3 గ్రాములు వాడమని చెప్పి నెలకు వాడమని చెప్పారు. నెలకి రోజుకు 3 గ్రాములు చొప్పున 3 గ్రాములు వాడుతున్నాం. డైలీ యూజ్ చేస్తున్నాం అన్నమాట. మన ఫీల్డ్లోనే ఆ ఫీల్డ్లోనే వేసి తాపడం చేయడం. అది వేసిన రిజల్ట్ కరెక్ట్గా 6వ రోజు 7వ రోజు కల్లా రిజల్ట్ వచ్చింది. నెంబర్ 1 కొంత ఇబ్బంది ఏం లేదు. ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అంతా కూడా 1 పాయింట్ పెద్ద పాయింట్ పెరిగింది. ఇబ్బంది ఏం లేదు. బాగా రిజల్ట్ బాగుంటుంది. అంటే మీకు ఫస్ట్ గేదె ఎన్ని లీటర్లు ఇచ్చేది? ఫస్ట్ 2700 ఇచ్చేది. 2700. ఇప్పుడు ఎన్ని ఇస్తుంది? 3.5 ఇస్తుంది. 3.5 ఇస్తుంది పూటకి. అంటే పూటకి ఆల్మోస్ట్ 3 లీటర్ పెరిగినట్టు. ఓకే. అంటే 2 పూటలకి 1.5 లీటర్. ఉదయం సాయంత్రం ఒక 700 పెరిగినా పొద్దున్న ఒక 800 ml. అంటే 1.5 లీటర్ ఆల్మోస్ట్ 1.5 లీటర్ పెరిగింది. ఒక గేదె మీద 1.5 లీటర్ ఒక రోజుకి ఆదాయం వస్తుంది. అంటే దాదాపు ఈయన పాల మీద ఒక 100 రూపాయలు బెనిఫిట్ వచ్చింది అనమాట ఒక రోజు. మిల్క్ వల్ల, ఫ్యాట్ వల్ల ఒక 15 రూపాయలు. అన్ని పాల మీద ఫ్యాట్ పెరిగింది కదా ఇప్పుడు. ఆ గేదె మీద టోటల్ పాల మీద ఫ్యాట్ ప్రతి లీటర్కి 7.5 రూపాయలు పెరిగింది. అంటే దొడ్లాడ 7.5 ఇస్తారా? ఒక పాయింట్ 7.5 ఇచ్చినప్పుడు ఆయన ఒక 7 వస్తుంది అనమాట. అంటే ఒక పెద్ద పాయింట్ మెచ్యూరిటీ. రోజుకి 5 లీటర్లు పాలు పోసాడు. 5 ఏళ్ళ 35 + 5 అద్దలు దాదాపు 40 రూపాయల ఫ్యాట్ వల్ల 40 రూపాయలు అట్ట పెరిగింది. అమౌంట్ పెరిగింది. 100 రూపాయలు మిల్క్ వల్ల పెరిగింది. అంటే దాదాపు 140 రూపీస్ పెరిగింది. 140 రూపీస్ అంటే నెలకి ఎంత? ఒక రోజుకి 140 రూపీస్ పెరగడం వల్ల 4200 అవుతుంది ఒక నెలకి. ఈయన 600 పెట్టి ఈ ప్యాకెట్ కొనడం వల్ల అతనికి నష్టమేం లేదని అర్థమైంది. అంటే 4500 లాభం వచ్చింది ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల. 600 ఖర్చు పెట్టి వాడడం వల్ల 4500 ఖర్చు. అంటే మినిమం 3000 అయితే ఎటువంటి తగ్గదు కదా ఎటువంటి పరిస్థితుల్లో. పాలు ఏమైనా టేస్ట్ గమనించినారా? అంటే రుచి, పాలు, నెయ్యి కానీ మజ్జిగ కానీ ఏమైనా టేస్ట్ ఏమైనా చూసారా? బాగానే ఉన్నాయి. టేస్ట్ ఉంది. అంటే ఈ గేదె సపరేట్ చూసారు మీరు? ఒక్కటే మేము వాడేది ఒక్క బర్రె, కేవలం ఇంటికి కూడా వాడేది అయ్యే. నెయ్యి ఏమైనా చూసారా? అయ్యా నెయ్యి ఏమైనా గమనించినారా? టేస్ట్ ఆయనకి నాకు ఈనట్లేదు. నెయ్యి బాగానే ఉంది. నెయ్యి బాగుంది. ఓకే. అంత ముందుకి ఇప్పటికి తేడా ఉంది. ఓకే. బర్రె కూడా బాగా యాక్టివ్గా ఉంది. యాక్టివ్ ఉందా? అది మనకు కావాల్సిన అగ్గిఫ్రెండ్ ప్రోడక్ట్ వల్ల బర్రె ముందు హెల్తీగా ఉండాలా, పాలు పెరగాల, ఫ్యాట్ పెరగాల. అవి తినడం వల్ల హెల్తీగా ఉండడం వల్ల మనం కూడా హెల్తీగా ఉంటాం. ఇప్పుడు మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే దాని ప్రకారం, ఆయుర్వేదం వాడితే ఆయుర్వేద ప్రకారం ఉంటుంది మనకు కూడా. రెండోది ఆహారం, మనం మేత కరెక్ట్గా చేసుకోవాలి. మీరు వాడేటిని వాడినాక అదనంగానే ఇది వాడింది. అవును. అదనంగా వాడడం వల్ల మీకు అదనంగా ఆరోగ్యంగా వచ్చింది. పాలు పెరిగినాయి, ఫ్యాట్ పెరిగింది, డబ్బులు వచ్చినాయి. అవి తినడం వల్ల ఆరోగ్యం కూడా మనం కూడా ఉంటాం. అనిమల్ హెల్త్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో దాని పాలు తాగడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. సో ఓవరాల్గా అగ్రిఫ్రెండ్ ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు మంచి లాభం వచ్చింది. ఏం ఇబ్బంది లేదు, బాగుంది. నెక్స్ట్ మీరు ఇంకా ఎన్ని కేజీలు పాలు ఇచ్చేట్టున్నాయి? ఈనట్టు ఉన్నాయి. ఇంకా ఏం అన్నిటికి వాడతారా? నెక్స్ట్ వాడతాం. ఏమైనా కావాలంటే సార్ని అడిగితే సార్ ద్వారానే మీకు ఇస్తాం. నాకు ఇబ్బంది ఏం లే. ఎందుకంటే సార్ చాలా మందికి రైతులకు సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి మేము ఊళ్ళో కూడా రైతులందరికీ కూడా నేను చెప్పగలుగుతాను. ఒకసారి మీటింగ్ పెట్టండి. మేము ఆర్గాఫిడ్ సార్ మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కాబట్టి దాంతోపాటు ఈ ప్యాకెట్స్ కూడా కలెక్ట్ చేసి చూడండి అమ్మా. ఒక నెల మీరు మనిషికి ఒక ప్యాకెట్ ఇచ్చండి, మీలాగానే ఇచ్చండి సార్ రైతులందరికీ. పాలు చూసుకోమనండి. తర్వాత మళ్ళీ ఆ ప్రోడక్ట్తో పాటు మా ప్రోడక్ట్ పెట్టుకుని రైతులు 10 నెలలు బాగా